సో అన్న చెప్పండి, మీరు ఎంతో మంది ఉద్యమకారులను చూసిండ్రు, లేకపోతే నిరుద్యోగుల పట్ల మీరు పోరాడిరు. ఫర్ ద ఫస్ట్ టైం ఐటీ వాళ్ళ కోసం పోరాడడం అయితే ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నా. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఈ భారతదేశాన్ని మొదటిసారి ఆ, నేను కూడా వింత చూడనే వచ్చిన పిలవంగానే. ఇలా మాకు ఆర్టీసీ వాళ్ళు అంతా డిపోల దగ్గర నల్ల జెండాలు పట్టుకొని నిరసనలు జరుగుతున్నాయి. మీ ఇక్కడ కారణం ఏంటంటే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఐటీ వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు. వీళ్ళు ఎందుకు ఎక్కుతలేరని నేను చాలా రోజులు అనుకున్నాను. ఎందుకనంటే వీళ్ళు ఈ సృష్టికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అంటే పగలంతా పండుకొని రాత్రంతా డ్యూటీ చేస్తారు వీళ్ళు. అదే నంబర్ వన్. దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతుంది. 35 సంవత్సరాలకే 40 ఏళ్ళ లోపే బీపీ, షుగరు, థైరాయిడ్ 50 ఏళ్ళలోకి సగం వస్తుంది. ఇక అందరి జీతాలు సర్వీస్ పెరుగుతూ ఉంటే జీతాలు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు అట్లా కాదు, పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ. ఈరోజు పొలిటికల్ పార్టీలు కానీ లేకుంటే పాలక వర్గాలు కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్కు బానిస లెక్క మారిపోతాయి. ఉమ్, ఎందుకు మారుతాయి అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెల్లాలి ఐటీ పెట్టుబడుల కోసం దల్లాసుల మీటింగు, ఐటీ పెట్టుబడుల కోసము హాంకాంగ్ పర్యటన అని ఇవన్నీ పెడతా ఉంటారు. ఇవన్నీ దేనికోసం పెడతారు అని అంటే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫండింగ్ తీసుకుంటా ఉంటారు. 1000 ఎకరాల భూమి ఇస్తారు. 1000 ఎకరాల భూమి 1,00,000 మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది. తీరా చూస్తే వాళ్ళు 5,000 10,000 మందికి ఇస్తారు. 10 రోజులు చేసే పని 10 గంటలలో చేయాలని టార్గెట్ ఇస్తారు వీళ్ళు. 10 రోజులు దాని మీద మానసిక ఒత్తిడి పెరుగుతుంది, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ ఒత్తిడిలో తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి వచ్చి బస్ట్ అయ్యేదే ఈ ధర్నా. ఉమ్. ఈరోజు మనం చూసినాం. కాబట్టి ఈరోజు వాళ్లకు ఇది బయట మెరిసే కార్పొరేట్ వెనుక ఉన్నటువంటి చీకటి కోణమే ఈ ధర్నా ఉదాహరణ. అర్థమైందా? ఆ చీకటి కోణం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ, మానసిక దోపిడీ, ఆరోగ్య దోపిడీ, వాళ్ళ శ్రమ దోపిడీ, అన్ని దోపిడీ జరుగుతూ ఉన్నాయి. అంటే అన్న ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఐటీలో ఎక్కువ నార్త్ వాళ్ళే ఉన్నారు. మన తెలంగాణలోనే ఇన్న పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉండి మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఐటీ వాళ్ళు చేరుతున్నారు కదా, మరి మీలాంటి వాళ్ళు దీనిపైన మాట్లాడగలరు కదా? ఈ రోజు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు పని తక్కువ చేపిస్తున్నారు. మీరు ఆ రంగం అని ఒక ఐటీ రంగం కాదు, నువ్వు మేసి రంగం చూడు, నువ్వు మెకానిక్ రంగం చూడు, నువ్వు పిఓపి చేసేటోళ్ళని చూడు, నీ ఎవ్వరు చూడు వాళ్ళే ఉంటుంది. ఈ రోజు ఎందుకు ఉంటున్నారు అనేది మనం ఆలోచించాలి. ఇదో సబ్జెక్ట్, మళ్ళా ఇదో సబ్జెక్ట్. ఇప్పుడు వీళ్ళు ₹1,00,000 పని చేసేది మనోళ్ళు, వాళ్ళు ఎంత చేస్తున్నారు అనుకున్నావు? 30,000 40,000 చేస్తారు వాళ్ళు. ఈరోజు క్యాంపస్ ఇంటర్వ్యూలు అని నడిచేది. మా పిల్లలు చదువుతారు ఆ కంపెనీ. మొన్న లాస్ట్ ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పోయినట. స్టార్టింగ్ శాలరీస్ ఒకప్పుడు 60,000 70,000 ₹1,00,000 ఉండేది. ఇప్పుడు ఎంత 30,000 ఇస్తామంటున్నారట, 25,000 ఇస్తామంటున్నారు, 12,000 ఇస్తామంటున్నారట. ఏందా జీతాలేంది? కాబట్టి ఈరోజు వాళ్ళ పనికి వాళ్ళు ఇచ్చే జీతానికి లేదు. ఇక్కడ పూర్తిగా కార్మిక చట్టం అనేది పూర్తిగా విఫలమైపోయింది. కార్మిక చట్టం ఇప్పుడు ఆ రోడ్ల మీద అట్టి పనుల బండ్లు ఉన్నాయి, వాటిపైన ప్రభుత్వం జులుం చూపెడితే వాళ్ళని ఊడబిక్కొని వేసుకపోతారు. కోటిలో ఫుట్పాత్ దుకాణాలు వేసుకపోతారు. ఈరోజు ఐటీ కంపెనీ అదే పెత్తనం ఈరోజు ఐటీ కంపెనీ మీద ఎందుకు చేయరు? ఎందుకంటే వీళ్ళు లంచం ఇవ్వలేరు. వాళ్ళు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలలో మీకు ఇస్తారు. ఇవాళ నాకు తెలిసి భావన గారు ఉద్యమం చేయబట్టి దాదాపు ఒక 3-4 వారాలకెళ్ళి అవుతుంది. ఈరోజు మాజీ ఐటీ మంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఈరోజు ఏ పార్టీ కూడా ఎందుకు వీళ్ళ మద్దతు తెలుపది? ఎవరు తెలుపరు? నువ్వు రాసుకోని ఛాలెంజ్ చేస్తా, ఎవరు తెలుపరు. ఎందుకంటే ప్రతి ఐటీ కంపెనీ ప్రతి పొలిటికల్ వాళ్ళకి లింక్ ఉంటుంది, షేర్లు ఉంటాయి, అందులోకి వాళ్ళ పైసలు వస్తాయి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఏది ఏమైనప్పటికీ ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన, అందుకని పెద్దది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, మహిళా హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇందులో శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ప్లస్ మన వనరులు అనేది ఈరోజు అక్రమంగా వాడుకుంటా ఉన్నారు. కార్మిక చట్టం అనేది ఈరోజు పూర్తిగా విఘుతమైపోయింది. కాబట్టి వీటిపైన 101% ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే ఈరోజు మన దగ్గర ఉన్న టాలెంట్ ఎవరి దగ్గర లేదు. అర్థమైందా? నేను వీళ్ళని ఏమంటున్నా అంటే మీరు చర్చలు జరుపుడు కాదు, వాళ్ళు మీ దగ్గర చర్చలు జరపాలి. ఈసారి నేను ఈ డ్యూటీలో నీ జాబ్లో నేను జాయిన్ కావాలంటే నాకు ప్రయాణం ఇంత ఇవ్వాలి, ఇంత అయితేనే నేను జాయిన్ అవుతా అనేది అవి పెట్టాలి. అవి పెట్టని రోజున ఈరోజు ప్రభుత్వం నువ్వు ఎందుకు ఇచ్చినావు జాగా? నువ్వు తెలంగాణ నిరుద్యోగులకు నువ్వు జాబ్ ఇస్తా అంటే నువ్వు భూమి ఇచ్చినావు, పర్మిషన్ ఇచ్చినావు. కానీ ఎక్కడికెళ్ళో ఇప్పుడు బీహార్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి, హర్యానాకి వెళ్ళి తీసుకొచ్చుకొని జాబ్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా రాయితీలను తీసేయాలి. ఈరోజు రాయితీలను తీసేసి డబల్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర వసూలు చేయాలి ఈరోజు. అర్థమైందా? ఇట్లా అయితేనే ఈ కండిషన్ అయితే నువ్వు ఇక్కడ ఉండాలి, లేకుంటే వెళ్ళిపోవాలి. మరి ఈరోజు ఎవరికి ఉద్యోగం ఇస్తున్నావు? ఎవరికి ఉద్యోగం ఇస్తున్నావు? ఈరోజు పానీపూరికి వెళ్ళి మొదలుపెట్టి నీకు ఐటీ కంపెనీ దాకా వాళ్ళే ఉద్యోగులు అయితే మరి మనం దేనికోసం ఉన్నాం? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. వీళ్ళపైన కార్పొరేట్ వ్యవస్థ పైన మీరు పట్టు బిగించండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇది ధర్నా చౌక్ ఎక్కింది ఈరోజు ధర్నా చౌక్ ఎక్కింది. కాబట్టి ఇది సెక్రటరియట్ రోడ్ ఎక్కక ముందే, అసెంబ్లీ దగ్గరికి చెలో అసెంబ్లీ పిలుపునియక ముందే ప్రభుత్వం
మీ యొక్క ఆ చీకటి ఒప్పందాలను పక్కన పెట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి నడుం బిగించాలని డిమాండ్ చేస్తాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.